పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి మరియు తమ గుండె ఆరోగ్యంపై బాధ్యత తీసుకోవడానికి సమాజాన్ని ప్రోత్సహించడానికి రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో నర్సరావుపేట IMA హాల్ నందు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు హాజరయ్యారు. చాలా మందికి అలవాట్లు చుట్టదాటం కానీ అదేవిధంగా ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా మనిషి పుట్టంగానే మరి పొగాకు పుట్టింది, ఇప్పసారా పుట్టింది, ఇవన్నీ కూడా మనతోనే ప్రకృతి పరంగా వచ్చినాయి. అంటే ప్రకృతిలో లభించే పదార్థాలన్నీ తీసుకోవచ్చని వెనకటి రోజుల్లో చెప్పడం జరిగింది పెద్దలు, పూర్వీకులందరూ కూడా. జనరల్గా బాగా ఇంత తింటారు, అరచోడు అన్నం తింటారు, పెద్ద చుట్ట తాగుతారు, ఆల్కహాల్ తాగుతారు, బాగానే ఉంటారు వాళ్ళు. అంటే మానసికంగా ఎక్కడ కూడా వాళ్ళకి టెన్షన్స్ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి. అందుకని ఎప్పుడు కూడా ఆలోచన చేయరు. నేను చూశాను మా తాతోళ్ళు కానీ మా వాళ్ళు అందరూ రోజుకు 100 సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారు, బాగానే ఉన్నారు, 103 ఏళ్ళు బతికారు. అంటే మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ ఉంది వాళ్ళ. సైన్స్ టెక్నాలజీ పెరిగింది. మనం ప్రొద్దున లేస్తే మరి సంపాదన బట్టి పరిగెత్తాల్సి వస్తుంది ప్రతిరోజు. అంతే, ₹1,00,000 వచ్చే జీతం వచ్చినా వాడికి 2 లక్షలు ఖర్చు ఉంటుంది. 10,000 ఆదాయం ఉంటే 20,000 ఖర్చు ఉంటుంది. మెయిన్ వాళ్ళ మానసికమైన సంక్షోభం, సోషల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ ఇవాళ వస్తున్నాయి అనమాట. నేనైతే అనుకుంటుంది అది, అంటే హార్ట్ డాక్టర్ చెప్పేది కరెక్టే. మనం తినే అన్నం కూడా మరి సరైన కొవ్వులు లేకుండా జాగ్రత్తగా ఉండాలి, తినే ఆహారం బాగుండాలి. అంటే ఏజ్ పెరిగే మనకి పొట్ట వస్తుంటుంది అందరికీ. ఎంత ఎక్సర్సైజ్ చేసినా పొట్ట వస్తుంది, స్విమ్మింగ్ చేసినా వచ్చినా. అంటే పొట్ట మనకి వచ్చే కొంది మన జీవన పరిమితి తగ్గిపోతూ ఉంటుంది జనరల్గా. అంటే హెవీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కూడా హార్ట్ అటాక్లు వస్తుంటాయి హెవీగా చేస్తే. అంటే అందుకని మనం ఏం చెప్తామంటే 40 ఏళ్ళు దాటితే 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి కంపల్సరీ కార్డియక్ చెకప్ చేయించుకోవాలి, కొలెస్ట్రాల్ ఇవన్నీ చేయించుకోవాలి, బీపీ షుగర్ రెగ్యులర్గా చేయించుకోవాలి. ఇండియా ఒకటే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఈ ఇంక్రీజ్ అయిన హార్ట్ ప్రాబ్లమ్స్ కి పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి తేవడానికి 2000 సంవత్సరం నుంచి ఈ వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. ఇనిషియల్ గా ఇది మన స్పానిష్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆండ్రూ డి లోరా అనే అతను స్టార్ట్ చేశారు. దీనికి వేదిక కూడా ఆయన ఒలింపిక్స్ ప్రోగ్రామ్ చూస్ చేసుకున్నారు. ఆ ఒలింపిక్స్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ వరల్డ్ హార్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు ప్రతి సంవత్సరం ఒక థీమ్ తీసుకుంటారు అనమాట దీనికి. సో ఈ సంవత్సరం అలా తీసుకున్న థీమ్ డోంట్ మిస్ ద బీట్. డోంట్ మిస్ ద బీట్ అంటే ఏంటంటే దాని మెయిన్ ముఖ్య ఉద్దేశం బీ విజిలెంట్ అండ్ బీ ఎర్లీ. అంటే దానికి బీ విజిలెంట్ అండ్ బీ ఎర్లీ అంటే ఏంటంటే మీ ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ అండ్ ముందరగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ కేర్ కానీ స్టార్ట్ చేయండి అనే ఉద్దేశం. మనకి ఎప్పుడైనా సరే కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. కనీసం దగ్గరలో ఉన్న ECG ఒకటి కానీ, కనీసం మినిమంలో మనకి అవైలబిలిటీ ఉండేది ECG పరీక్ష మనకి దగ్గరలోనే ఉంటుంది. అది మనం చేయించుకుంటే చాలా వరకు బయటపడతాయి, ఎమర్జెన్సీ అని మనకు బయటపడతాయి. ఇంకోటిది ఏంటంటే సింటమ్స్ అనేది అందరికీ గుండె నొప్పి రావట్లేదు కదండి, నాకు గుండెపోటు అయి ఉండకపోవచ్చు అని చాలా చెప్తుంటారు. అందరికీ గుండె నొప్పి రావాలని లేదు అసలు. 100 మంది హార్ట్ అటాక్లో గుండె నొప్పి వచ్చే వాళ్ళు 30% మందే ఉంటారు. మిగతా 70% మంది ఏటిపికల్ ప్రెజెంటేషన్, అంటే గుండె నొప్పి కాకుండా మిగతా సింటమ్స్తో వస్తారు. అందులో ఒకటి ఆయాసం, ఒకటి ఊరికి ఆయాసం ఉంటుంది అంతే, గుండె నొప్పి కానీ ఇంకోటి ఏముండదు. దాంతోపాటు కొంతమంది ఓన్లీ షుగర్ పేషెంట్స్కి ఆయాసం ఉండదు, గుండె నొప్పి ఉండదు, ఓన్లీ చెమటలు పట్టడం, విపరీతంగా చెమటలు పట్టడం, బాగా గుండెదాడం ఉంటుంది. అసలు ఏమీ లేకుండా కొంతమంది నడుస్తుంటేనే కళ్ళు తిరిగి పడిపోతుంటారు.